అసలు కనబడకూడదు, బాగా దూరంగా కూర్చోవాలని కొంతమంది కోరిక. దేవుని బిడ్డ, దేవుని ఆలయములో మందసమునకు అతి దగ్గరగా ఉన్నటువంటి వస్తువు ఈ యొక్క ధూపవేదిక. మరి ధూపవేదిక చిన్నదే, ఎందుకు చేయించాడు? అది కదా ఇప్పుడు మనకు పాయింట్. ధూపము వేయుటకు అని ఉంది ఇక్కడ. ఏం వేయడానికి? ధూపము వేయుటకు నీ ఒక వేదికను చేయవలెను. సేమ్ బలిపీఠం వలె దానికి 4 వైపులా 4 కొమ్ములు ఏకాండముగా, అంటే ఈ ఆల్టర్కి ఈ ఫెన్సింగ్కి చూడండి, కింద నుండి ఆ రాడ్ అలా పైకి లేస్తే మనం బాల్ లాగా తిప్పాం, బట్ అక్కడ కొమ్ములాగా తిరుగుతుంది అనమాట. అది అక్కడ పైన తగిలించింది కాదు, కింద నుండి వచ్చిన చెక్కలు ఉంది అది. అట్లా పెట్టమన్నాడు దేవుడు. సో దీని వివరాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇంత పెద్ద మందిరంలో ధూపవేదిక, ధూపము వేయుట కొరకు ప్రత్యేకంగా ఒక వేదిక. ప్రియులారా, దేవాలయంలో లోపల ధూపము అవసరమా? ధూపము కావాలా? ఇది మనం చూడాల్సినటువంటి విషయం. సో ఇప్పుడు వాక్యంలో దినవృత్తాంతముల గ్రంథాన్ని మనం తెరుద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము మొదటి 6 వచనాలలో మనం చూస్తే సొలొమోను గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్టాలని అనుకుంటున్నాను. ఎన్నో వచనం అది? 6వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. జాగ్రత్తగా అలాంటివి అండర్లైన్ చేసుకోవాలి బైబిల్లో. కొంతమంది బైబిల్ వదిలేసి వెళ్ళిపోయారు అనుకో, నాకు ఇస్తే ఎవరైనా ముందు పేరు చూస్తాను ఎవరిదానని, ఆ తర్వాత ఇలా తెరిచి చూస్తాను ఎప్పుడైనా అండర్లైన్ చేశారు వీళ్ళు, ఏమైనా మంచి పాయింట్లు ఏమన్నా మాటి గుర్తుండ అండర్లైన్ చేసుకుంటే అవి తగిలినప్పుడు మళ్ళీ గుర్తు వస్తాయి. చూస్తే కొంతమంది అసలు ఏం ఉండదు బైబిల్లో, ప్లెయిన్గా ఉంటుంది, అసలు ముట్టుకోనే లేదు బైబిల్, నలగనే లేదు. ఇప్పుడు కట్టిన బట్టలైతే అరిగో చిరుగో రొంగిలిసో ఉంటాయి. ఆ కొన్నది కొన్నట్టుగా నువ్వు అలా బీరువాలో పెడితే ఎట్లా ఉంటుందమ్మా? అది ఫ్రెష్గా ఉండదా? ఆ చీర కొత్తదా అండి అని అడగరా? అంతే నీ బైబిల్ కూడా అంతే. దేనికి మందిరమట? ధూపము వేయుట కొరకే. ధూపము వేయుట కొరకే అంటే మందిరం అంటే దేవుని బిడ్డ ఎవరెవరో ఏదేదో అనుకుంటారు. కాదు కాదు కాదు. దేవుని స్టేట్మెంట్లు, దైవజనుల భక్తుల స్టేట్మెంట్లు మనం చూస్తే అసలు వారి ఉద్దేశాలేంటి, ఇందులో వారి ఆలోచనలేంటి, వారి తలంపులేంటి, వారి ఐడియాలజీ ఏంటి, దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడు, దేని కొరకు అసలు మందిరం. ఇప్పుడు గుడెందుకు అనేవాళ్ళు కూడా ఉంటారు కొన్ని చోట్ల. ప్రియులారా, మరి మందిరం ఎందుకు అంటే యేసు ప్రభువారు ఒక మాట అన్నారు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. మందిరం ప్రార్థనకు అని ప్రభు అన్నాడు. సొలొమోను ధూపము వేయడానికి అన్నాడు. ఎందుకు? ధూపం అంటే ఏంటి? ప్రార్థన. దేవుని బిడ్డ, బలి అంటే ఆరాధన.
ధూపము అంటే చెప్పండి, ప్రార్థన. ఒక్కసారి 7వ వచనం మనం చదువుదాం. 7వ వచనం, అహరోను 37. అహరోను ప్రతి దినము దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. వావ్! ప్రియులారా, Aaron shall burn fragrant incense on it every morning. చూడండి, ఆలయము కట్టిన తొలి దినాలలో ఆరంభంలో అహరోనుకు దేవుడు ఒక పని చెప్తున్నాడు. మరి నాకొక్క విషయం అర్థం కాదండి. ఈ 30 లక్షల మందికి పెళ్ళిళ్ళు ఎలా చేశారో, సమాధులు ఎలా చేశారో, జ్ఞాపకార్థ కూటాలు ఎలా చేశారో, పుట్టినరోజులు ఎలా చేశారో నాకు తలంచుకుంటే పిచ్చెక్కిపోద్ది. ఎందుకో తెలుసా? ఒక పాస్టర్కి 6 లక్షల మంది, 6 5 30 కదా. అందులో ఆయన పెద్ద ఆయన అన్నింటికి వెళ్ళలేడు. ఈ 6 లక్షలు కూడా ఈ నలుగురు పంచుకుంటే ఇంకొక 1.5 lakh అంటే ఒక్కొక్కటి చేతిలో 7.5 లక్షల మందికి ఒకడే పాస్టర్. ఇల్లు తిరుగుతాడా? గుళ్ళు తిరుగుతాడా? దేవుడా సిస్టమ్ పెట్టలేదు. మరి ఎవడు పెట్టాడు? అది మనుషులు పెట్టారు. అది మనుషులు. నీవు నా మందిరంలో సేవ చేయి. ఇది అనుదినము 7వ వచనం, అహరోను ప్రతి దినము, ఎవ్రీ డే, ఎవ్రీ మార్నింగ్. మార్నింగ్ అన్నాను కదా, ఉదయము పరిమళ ద్రవ్యములను ధూపముగా వేయవలెను. ఏం కోరుకున్నాడు దేవుడు? ఏం కోరుకున్నాడు? ధూపాన్ని కోరుకున్నాడు. ప్రియులారా, దేవుడు కోరినవి 3. అక్కడ ఇంకొక మాట ఉంటుంది చూడండి. ధూపము, దీపము. అక్కడ ఇంకో మాట ఉంది, చదవండి. దీపములను చక్కపరచునప్పుడు, ఎప్పుడు ధూపం అంటే ముందు దీపాన్ని సరిచేయి, లైట్లు కరెక్ట్గా పెట్టు, లైటింగ్ సెట్ చేయి. ఫోటోలు ఎప్పుడు తీస్తారంటే ముందు లైట్లు సెట్ చేశాక అప్పుడు. ప్రియులారా, ఇప్పుడు ఈ ఫోటోలు వీడియోలు కొంచెం మారాయి. మరి ఒకప్పుడు వీడియో తీయాలంటే ఇప్పుడు ఒక ఆవిడని వీడియో తీయాలనుకో, విజయమణిని ఒకటి వెళ్ళి లైట్ ముఖం మీద వేస్తాడు. అలాగా ఈ కెమెరా వాడేమో ఇలా తీస్తూ ఉంటాడు. ఇప్పుడు అమ్మాయిలు అదృష్టవంతులు. ఇప్పుడు కానీ లైట్లు వేస్తే మేకప్ కరిగిపోద్ది. సో అప్పుడు లైట్ పట్టుకునేవాడు ఒకడు, ఎంత కెమెరా భుజం మీద వేసుకొని మోసేవాడు ఒకడు. దేవుడు తేలిక చేశాడు. ఇప్పుడు చిన్న చిన్న కెమెరా, దీనికంటే చిన్నవి. ఇంకా కావాలంటే సెల్తో కూడా తీసేస్తున్నారు. ప్రియులారా, మొదట పొద్దున్నే వచ్చి రాత్రంతా వెలిగిన దీపాలు కట్ చేసి దాని డస్ట్ అంతా కూడా తీసేసి ఇది యాజకుల చేతిలో పెట్టాడు. యాజకుల చేతిలో ఏం పెట్టాడంటే ఆ బంగారపు ఐటమ్స్ పెట్టి, ఎంత కటింగ్ వస్తుందమ్మో, ఎంత డస్ట్ వస్తుంది, అంత కలిపితే ఒక అవున్స్ ఉంటుందా? అవున్స్ అంటే మీకు తెలియదేమో మరి. ఓకే, లీవ్ ఇట్. ఎంత బరువు ఉంటుంది? ఆ ఒత్తులు 7 ఒత్తులు కట్ చేస్తే ఎంత బరువు ఉంటుంది? అది 10 grams కూడా ఉండకపోవచ్చు. బంగారు చెప్ప, బంగారు కత్తెర. యాజకులు వారు బంగారం వాడాలి. బయట బూడిదెత్తే వాళ్ళు ఉన్నారు కదా,
ఆ? రాత్రి మళ్ళా గుర్తు చేశాను కదా. బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, ముండ్లు, ఒక్కోసారి ఆ బూడిద సరిగ్గా బయటికి రాకపోతే దాన్ని ఆ ముళ్ళతో బయటికి లాగుతారన్నమాట బలవంతంగా. అలాగే బలి పశువును సెట్ చేయడానికి కూడా అవి బయట పనోళ్ళు కప్పితే, పనోళ్ళు అంటే వాళ్ళు ఏం పనోళ్ళు కాదు, లేవి గోత్రములో యాజకులు కాని వారికి అప్పచెప్పాడు. అందరూ యాజకులు కాదు, వీళ్ళ 5గురే యాజకులు. ప్రియులారా, మరి ధూపము అనుదినము కూడా నాకు ధూపం కావాలి. ఇవాళ ఇవేవి కూడా మారిపోలేదు, ఆగిపోలేదు, అంతమైపోలేదు. ధూపము స్థలములో ప్రార్థన. చూడండి, మనం ఒక జ్ఞాపకార్థ కూటం పెట్టిన మినిమం 3 ప్రార్థనలు 5 ప్రార్థనలు చేయిస్తాను నేను. మీరు బయట సంఘాల్లోకి వెళ్ళి చూడండి, అక్కడ ఏమన్నా ఒక్క ప్రార్థన చేయిస్తారేమో చూద్దాం. ఉండవు. నేను వెళ్తాను అలాంటి చోటకి. ఏదో పెద్ద అది ఏదో ఇంటర్నేషనల్ ప్రోగ్రాం లాగా ఇంత షీటు, నెక్స్ట్ ఏంటండి, మనకు అలాంటి షీట్లు గీట్లు ఏముండవు. కానీ నేను చెప్తాను, ముందు పాటలు పాడండి, తరువాత ప్రార్థనలు చేయండి. ప్రియులారా, దేవుడు ఉన్న చోట ఏం చేయాలంట చెప్పాలా? ధూపం వెయ్యాల. దేవదాసయ్య గారు రాశారు, ప్రభువు వచ్చి యున్నాడడిగో ప్రార్థనల్ చేయండి, పవించి వేడుదాము, ఒక్కారముగా వేడుదాము, ఒక్కారముగా వేడుదాము, దేవారాజా పుత్రులమై తేజారిల్లో. పిల్లరా, దేవుడు వచ్చేసాడు, ఏం చేయాలి నువ్వు? ప్రార్థన చేయాలి. ప్రియులారా, ప్రార్థన చేయుటయే ధూపము వేయుట. ఆనాడు ఒక చిన్న ధూపవేదికను చేయండి అన్న దేవుడు ఇవాళ దేవాలయంలో ఆ ధూపవేదిక ఎందుకు లేదు అంటే, యేసుక్రీస్తు ప్రభువారే ఒక ధూపవేదికగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మార్కు సువార్త 1:31 మీరు చదివితే, ఆయన పెందల కడనే లేచి ఇక చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రాంతములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించు ఉండెను. 1:31, 2:31, 1:31. ఓకే, యేసు ప్రభువారు ఉదయాన్నే ఎవ్రీ మార్నింగ్ అన్నారు కదా. ఆయన మార్నింగ్ ఏం చేస్తున్నాడు చెప్పాలి? ప్రార్థన చేస్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మీరు చదివితే, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. ప్రియులారా, ఎప్పుడు వెళ్ళాడు? ఊరికండే అక్కడ తెల్లవారు అని ఉందని దాన్ని అప్పుడు అలా మార్చేస్తావు నువ్వు. అసలు బైబిల్లో, తెలుగు బైబిల్లో పొరపాటున ఈ మొక్క ఎడదీసేశారు. ఇంగ్లీష్ బైబిల్లో విడదీసి ఉండదు. మీరు యోహాను సువార్త 7 చివరి వచనం
అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. ఇది ఒకటే వచ్చును, కలిపే ఉండాలి. ఎవడో మీలాంటోడు ఒక కామా పెట్టేశాడు అక్కడ, అదేమో ఏకంగా అధ్యాయం విడిపోయింది అక్కడ. కరెక్ట్గా ఇంగ్లీష్ బైబిల్లో అది సేమ్ ఒకటే వచ్చిన అది. మరి ఎవరింటికి వాళ్ళు వెళ్ళినప్పుడు యేసు కొండ కిందికి వెళ్ళాడు? మరి సాయంకాల ధూపం వేయడానికి. ఆయనే ఒక ధూపవేదిక. దేవుని బిడ్డ, ఉదయం దేవుడు ధూపవేదికలు ఎందుకు తీయించేశాడంటే, అంటే ఇప్పుడు ఈ దేవాలయంలో ఎందుకు లేవంటే, నిన్ను ఒక ధూపవేదికగా ఆయన మలుచుకున్నాడు. ఇప్పుడు ఇవాళ నువ్వే ధూపవేదిక కదా. 3 ప్రార్థనలు చేశారు, ధూపం వెళ్ళింది కదా. వెళ్ళిందా లేదా? వెళ్ళింది. ప్రియులారా, దేవాలయంలోనికి వచ్చి మనందరం ప్రతిరోజు కూడా ఇక్కడ ధూపం వేయడం సాధ్యం కాకపోవచ్చు. అంచేత బట్ అందరూ ధూపం వేయాలి. అందరూ ధూపం వేయాలి. ఎక్కడ వేయాలి? ఎలా వేయాలి? లేవంగానే మొదట దేవుని స్మరించి వెన్కామి పనులు ఆరంభించుట మేలు. లేవగానే నువ్వు ధూపం వేసేయాలి. లేవంగానే చెప్పండి, స్టవ్ వెలిగించాక ప్రార్థన చేసుకోవచ్చేమో. ముందు చిన్న ధూపం వేసేసి ఆ తర్వాత నీకు పనులు ఉంటే, ఒకవేళ నీకు అర్జెంట్ అయితే అవి ముగించుకున్నా మళ్ళీ సెట్ చేసుకొని అప్పుడు మళ్ళా కంటిన్యూ చేసుకో. బట్ దేవుని బిడ్డ, మానవుడనే ప్రతి ఒక్కళ్ళు కూడా రాత్రి పండుకుంటారు. నువ్వు 4 గంటలే పండుకున్నావా, 7 గంటలు 8 గంటలు పండుకున్నావా అన్నది ఒక పాయింట్ కాదు. ఇంతకుముందు నేను బాగా ప్రోగ్రాములకు తిరిగేవాడిని. ఇవాళ చాలా ఆనందపడుతున్నాను తిరగనందుకు. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎందుకు వేస్ట్గా తిరిగాను నేను, వేస్ట్ మనుషులతో అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎక్కువ దేవునితో గడుపుతున్నా. ప్రియులారా, ఆ దినాల్లో 1 గంట 2 ఆ మధ్యలో పండుకునేవాడిని నేను. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఏంటంటే ఎన్ని గంటలకు పండుకున్నాను అన్నది కాదు, 5:30 6 అయ్యేసరికి లేచిపోవాలా. అది వెరీ బ్యాడ్ హ్యాబిట్ కదండి. సో రాత్రి 2 గంటలకు పండుకున్నాం అనేది నాకు పాయింటే కాదు అసలు. బట్ లేవడం మాత్రం 5:30 or 6 ఖచ్చితంగా. సో ఇప్పుడైనా అంతే, అప్పుడైనా అంతే. మరి నిద్ర సరిపోద్దా, మాకు పగల పడుకుంటారు, ఇవన్నీ నాకు అన్వాంటెడ్ విషయాలు. దేవుడు నడిపించుకున్నాడు అలాగ, అంతే. ప్రియులారా, లేవగానే మొదట దేవుణ్ణి స్మరించుకో. అర్థమైందా? ఫస్ట్ ఎవరిని తలంచుకోవాలి? నువ్వు దేవుణ్ణి తలంచుకోవాలి. లేవగానే దేవుడు. తరువాత ఫస్ట్ నేను కొన్ని ట్రిక్కులు చెప్తాను, పాటిస్తే గుళ్ళో వదిలేయకుండా ఈయన రోజు ఏదోడు చెప్తాడులే అలాగా అని అనుకోకుండా నీ జీవితంలో కానీ ఈ ఒక్కటి పాటిస్తే నీ లైఫ్ మారిపోద్ది. ఫస్ట్ నిద్ర లేవగానే నీ పక్కన ఎవరున్నారు అన్నది పట్టించుకోకుండా ఫస్ట్ దేవునితో మాట్లాడు. ఆ తర్వాతే నోటితో ఎవరి పేరైనా పిలవడం. మీ పిల్లల్ని పిలిచావా, నీ భార్యను పిలిచావా, మీ భర్తను పిలిచావా, లేకపోతే నీ కుక్కను పిలిచావా, ఇవన్నీ నీ పని మనిషిని పిలిచావా, ఇవన్నీ సెకండరీ ఐటమ్స్. ఫస్ట్ నీ నోట్లో ఎవరి పేరు రావాలి చెప్పండి. ఎంతమంది వాళ్ళ నోటితో దేవుణ్ణి పిలుస్తారో ఫస్ట్. కొంతమందికి ఇంకో పిచ్చి ఏంటంటే నోటితో పిలవరు కానీ యేసుప్రభు బొమ్మ ఒకటి పెట్టుకుని ఫస్ట్ లేవగానే అదేదో పెద్ద గొప్ప అని అనుకుంటున్నావు నువ్వు. కానే కాదు.
అవన్నీ పిచ్చి పిచ్చి వేషాలు అయింది. మళ్ళీ కొంతమంది అండు పొద్దున్నే ఎవడి మొఖం చూశాను, ఈవేళ నాకు అన్నీ దెబ్బలే. నీవు మొఖాలు చూడడం కాదు, ఫస్ట్ ఎవరిని పిలిచావు? నీ నోరు ఏ పేరు పలికింది? దేవా అన్నదా? దేవా. సో దేవుని పిలిచావా? దేవుని స్మరించి ఆ తర్వాత ఒకవేళ నీకు అర్జెంట్ బాత్రూమ్ వచ్చినా సరే ముందు దేవుణ్ణి తలంచుకొని దేవా దీవించు అని ఒక మాట చెప్పేసి ఆ తర్వాత మళ్ళా ఫ్రెష్గా టైం తీసుకొని అరగంట కూర్చుంటావో పావుగంట కూర్చొని నీకు ఉన్న టైంని బట్టి చేసుకో. బట్ పొద్దున్నే ధూపం పడిపోవాలా. ఎప్పుడమ్మా? ఇది ఎవరి కోరిక? ఉదయాన్నే ధూపం వేయాలనేది ఎవరి కోరిక? నీ కోరిక ఏంటి? ఇప్పుడు వంట పెంట అయిపోయి పిల్లలు గిల్లలు జల్లలు అన్నీ వెళ్ళిపోయి భర్త గారు ఆఫీస్కి వెళ్ళిపోయి వ్యాపారానికి వెళ్ళిపోయి అంతా మనం ఖాళీ అయిపోయిన తర్వాత తీరిగ్గా కూర్చుందాం. నిన్ను కూర్చొనిస్తారా తీరిగ్గాను? ఈ ఫోన్లు కూడా సరిపోవు. నిన్ను కుదురుగా అంత పొద్దున్నే ఎవడో ఫోన్ చేయడు కదా. ఒకవేళ అంత పొద్దున్నే నాకు కానీ ఫోన్ వస్తే పొద్దున్నే ఎవడ చచ్చాడ్రా బాబు ఫోన్ వచ్చేసిందని అనుకుంటాను నేను. దేవుని బిడ్డ దాని ఒక్కదానికే భయపడతాను నేను. ఎందుకంటే చనిపోయిన వాళ్ళని మనం పట్టించుకోవాలి, మేము బాధ్యులుగా ఉండాలి కనుక. ఫోన్ చేసిన పాస్టర్ గారు తీయలేదు అని అంటారు కనుక నేను దాన్ని చూస్తాను అంతే తప్ప నాకు అంత మాట్లాడేసే మనుషులు నాకు ఎవరు లేరు అసలు. దేవుడు సరే టైం వచ్చింది కనుక నేను ఒక్క మాట మళ్ళీ చెప్తాను మీకు. దేవునితో ఏం మాట్లాడాలి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఇది అందరికీ కంఠస్థం ఉండాల. ఆగు ఏముంది ఈ వచనంలో అంటే మనలను ప్రేమించుచు. ఎవరిని ప్రేమిస్తున్నాడు ఆయన? మనలను. తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగ యుగములో కలుగునుగాక. ఆ ఒక్క మాట నువ్వు దేవుని చెప్పాలా. రోజు ఇదేనా అంటే దేవదాసయ్య గారు రోజు చెప్పమన్నారు ఈ మాట. ఒక మనిషి కనబడితే మా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అయితే గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటాం మేము. విశ్వాసులైతే మరణాత అని చెప్పుకుంటారు. బయట వాళ్ళు అయితే ప్రైజ్ లాడో ఇంకోటో ఏదో చెప్పుకుంటారు, వందనాలో దేవుని స్తోత్రమో ఏదో చెప్పుకుంటారు. ఎవరి లైన్ వాళ్ళది. దేవుని బిడ్డ అలాగే దేవునికి నీవు చేయు సలాము అన్నారు దైవజనులు. ఏంటట ఈ వచనం? మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనను విడిపించిన వానికి. ప్రతిరోజు ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు, నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఆయనకు మహిమ ప్రభావము. ఆ మాట చెప్పాక నువ్వు అది స్తుతి అండి, అది స్తుతి. తరువాత నీ ప్రార్థన కొనసాగాలి. అంటే ఇదొక సిస్టమ్ అన్నమాట. దేవుని బిడ్డ ధూప వేదిక ఇక్కడ. ఈ వేదికను చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఎందుకు ఇచ్చాడు ఈ వేదిక అంటే మరి వీటికి కొన్ని పేర్లు ఉన్నాయండి. దేవునిని సమీపించు సాధనము అన్నారు. దేవునికి దగ్గరగా రావడం. నీ వేసిన ధూపం పైకి వెళుతుంది, కిందకి వెళ్తుంది. దేవుని యొద్దకు వెళుతుంది. నీ ప్రార్థన కూడా పైకి వెళ్తుంది. అది నీ ప్రార్థన పాతాళానికి వెళ్ళదు. ఎవరు చేసినా సరే ప్రార్థనే. ప్రియులారా, పాతాళం ముందు ప్రార్థన చేసినా అది ప్రభు దగ్గరికే వెళుతుంది. గనుక
నా ప్రార్థన, దావీదు అంటాడు, నా ప్రార్థన ధూపము వలెను. దేనిలాగా వెళ్ళాలి దేవుని దగ్గరికి అంటే నువ్వే ఆ ధూపవేదిక. దేంతో జయించాడు చెప్పండి? దేంతో జయించాడు? బంగారం. ఎవరు ధూపవేదికలుగా ఉంటారో వాళ్ళు బంగారమే. మీకు అర్థమైందా? ఇప్పుడు నువ్వు బంగారమా మట్టా అనడానికి నీ చేతిలోనే ఉంది. నువ్వు రోజు ధూపం వేసే బిడ్డవైతే నీవు నిజమైన ధూపవేదిక. నీలో ధూపం వేసే అలవాటు లేకపోతే నువ్వు మట్టి పాత్రే. ఇప్పుడు పనికొచ్చే పాత్ర, పనికిరాని పాత్ర. మనం పాత్ర గురించి చెప్పుకున్నాం కదా, 2 సార్లు పాడాం కూడాను. బంగారము అంటే విలువ కలిగిన పాత్ర, విలువ లేని పాత్ర? విలువ కలిగిందే. తరువాత ప్రియులారా, ఈ ధూప వేదిక మీద ఏం వెయ్యాలి అంటే మరి దేవుడు కొన్ని విషయాలు క్లియర్గా చెప్పాడు. ధూప ద్రవ్యములను వేయవలెను. ఏంటండి? ధూప ద్రవ్యములను. మరి ఏంటి ధూప ద్రవ్యాలు అని మనం జాగ్రత్తగా చూస్తే 34వ వచనములో ఆయన అంటాడు, పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపిచందము, గంధపు చెక్క, సాంబ్రాణి. ఒక్క నిమిషం, ఇంకోటి ఉంటుంది, ఉప్పు. అంటే మీకు కనబడితేనే ఉన్నట్టు, లేకపోతే కొంచెం కిందకి వెళ్ళే ఓపిక ఉండదు. సో ఈ 5 పదార్థములతో ఆ ధూప ద్రవ్యమును చేయవలెను. ప్రియులారా, సమభాగములుగా తీసుకొని ఉప్పు గలది. అమ్మా 35 వచ్చిన మధ్యలో అదేం కలిగింది? ఉప్పు కలిగినది. ప్రియులారా, విత్ సాల్ట్ అన్నాడు దేవుడు. విత్ సాల్ట్, ఉప్పు కలిగినదై ఉండాలి. 5 పదార్థములతో పరిమళ ద్రవ్యములు దేవుడు చేయించాడు. నీకు నచ్చినవి కాకుండా ఆయనకు నచ్చినవి అందులో పెట్టుకున్నాడు. ఇక ఒకళ్ళని ప్రార్థన చేయమన్నాం. ఈవిడేంటంటే నేను గంధమైన ఊరతాను, 2 ఆవిడ నేను గంధమైన ఊరతాను, 3 ఆవిడ నేను గంధమైన ఊరతాను. మరి ఉప్పు ఎవరేస్తారు చెప్పండి? మన ప్రార్థనలు అలా ఉంటాయి. ఒక 3-4 అంశాలు ఇస్తే ఇంక అందరూ అయ్యే మొత్తం. సో ఓసారి ఇప్పుడు ఇందిరానగర్లో నేను వచ్చిన కొత్త, ఒకసారి భోజనాలు పెట్టుకుందాం, చిన్న సంఘం కదా అని ఏర్పాటు చేస్తే సంఘం వాళ్ళే వండేశారు. ఒక ఆవిడ వెళ్ళి ఉప్పేసి వచ్చిందంట, ఇంకొక ఆవిడ వెళ్ళి ఉప్పేసారో లేదని ఈవిడేసింది. ఒక ఆవిడ వెళ్ళి కారం వేసి వచ్చిందంట, ఇంకొక ఆవిడ కారం వేసారో లేదో అని ఆవిడేసింది. ఇంకా చూడండి, అక్కడ ఉండేవాడు ఒకడు జాడీలు జనార్దన్ అని, ఎవ్వరూ భోంచేయలేకపోతున్నారు, ఆడొక్కడే తింటున్నాడు. ఎలా ఎలా తింటున్నావయ్యా అన్నాను. వాడంటాడు, ఆహా తెలంగాణ నుంచి వచ్చాక ఇంతకాలానికి తగిలింది పాస్టర్ గారు కారం, ఇంతకాలం చప్పుడు కూడా తిన్నట్టు ఉంది నాకు. ఆహా అయితే ఇంటికి పట్టుకెళ్ళిపో, మేము అవడం తినలేము ఇది. సో వేసిందే వేస్తే అమ్మా నీ పులసకూరైనా పాడైపోయినట్టే, నువ్వు ఎన్ని వేలు పెట్టుకున్నావు అన్నది కాదు. అలా నీ ప్రార్థన కూడా అన్ని దినుసులు అందులో ఉండాలి. ఒకళ్ళు గంధం నూరండి, ఒకళ్ళు సాంబ్రాణి వేయండి, ఒకళ్ళు ఉప్పు వేయండి, ఒకళ్ళు ఇంకొకటి వేయండి. 5 దినుసులు అన్నాడా 3 దినుసులు అన్నాడా? మరి ఉండాలి కదా. నీకు ఇవ్వబడిన అంశాలు
దైవజనులు అన్నారు, సంశయింపక దైవ సన్నిధి యందు అంశములు, నీ అంశము అనలా, నీ అంశాలన్నీ కూడా వివరంగా చెప్పండి. దేవుని బిడ్డ, ఈ 5 పదార్థములు వాటితో ధూప ద్రవ్యమును చేయవలెను. సో మేము ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు అందరూ అవి 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 కొనుక్కుంటూ ఉంటే నేను పక్కకెళ్ళి ఈ ధూపద్రవ్యాలు ఎక్కడున్నాయి, ఈ తైలాలు ఎక్కడున్నాయి, ఇవన్నీ చూశాక ఏదైనా అందుబాటులో ఉంటే, అమ్మా కొంచెం ఈ తైలం కొనుక్కోండి, ఇదిగో $1 ఇది, $1కి లేకపోతే 2 అంట 3 అంట చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి అని చెప్తాను కూడా. బట్ మేము ధూపద్రవ్యాలు మాత్రం వేరేగా తీసుకొస్తాం. అది ఎందుకంటే మన ఆలయంలో ఏడాదికి ఒకసారి అసలు ఆ ధూపం ఎలా వేశారు అనేది మనం చూడలేదు కనుక దాని కొరకు ఆ ఏర్పాటు చేస్తాం తప్ప వేరేగా కాదు. ప్రియులారా, ఈ ధూపము దేవుని యొద్దకు ఎక్కి వెళ్ళాలి. నీ ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళాలి. సో నీ విలాపము, నీ ప్రార్థన, వాటికి దేవుడు ఏమిచ్చాడు? చెవి ఇచ్చాడు. సో ఆయన వింటాడు, ఆయన చెవులు ఆయన ఉపయోగిస్తాడు. దేవుని బిడ్డ, ఇదే అధ్యాయంలో మరొక్కటి ప్రభు చెప్పాడు, అది కూడా జ్ఞాపకం చేస్తాను నేను. మరి రోజుకు ఒక అధ్యాయం ముట్టుకుంటున్నప్పుడు ఇంక దాన్ని ముట్టుకోలేం మనం. ఇక్కడ మరొకటేమంటే ఈ 30వ అధ్యాయంలో అభిషేక తైలము 22వ వచనాన్ని చూస్తే, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో అచ్చమైన గోపరసము, లవంగి పట్ట, నిమ్మగడ్డి, అలాగే వాసన లేని లవంగి పట్ట, ఒలీవ పళ్ళ సంభారము, 3 ఒలీవకాయలు, ఇవొక 5 పదార్థాలు. చూడండి, అభిషేకానికి 5, దేవునికి ధూపం వేయడానికి 5. మరి ఈ 5 నిర్గమాకాండంలో మనం ఎక్కువ 5 అనే విషయాలు మనం చూస్తున్నాం. ఒకసారి గుర్తు చేస్తాను, టైం ఎంత అయిందో పర్వాలా, ఓ 10 నిమిషాలు తీసుకుందాం. ప్రియులారా, దేవుడు అన్నాడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు 5గా ఆయన 2 పలకల మీద ఇచ్చాడు. 26వ అధ్యాయం 10 తెరలతో ఒక మందిరం, 5 తెరలుగా దాన్ని 2 భాగాలు చేశాడు దేవుడు. బలిపీఠము 5 మూరలు 27:1 చెప్పి 2వ వచనంలో సపోర్టింగ్ వెజల్స్ అంటే బలిపీఠానికి సంబంధించిన పాత్రలు 5, కొండలు, గరిటెలు, గిన్నెలు, ముండు, అగ్ని పాత్రలు. సో 3 5లు అక్కడ ఉన్నాయి. మరలా అభిషేక తైలము 5 పదార్థాలు, ధూప ద్రవ్యములు 5 పదార్థాలు, యాజకులు 5. నిర్గమాకాండంలో దేవుడు ఏం చూపిస్తున్నా అంటే 5 అనే సంఖ్య ఎక్కువగా చూపిస్తున్నాడు. ప్రియులారా, మరి పాత నిబంధనలో కృప లేదు అని అనుకుంటారు. దేవుడు కృప చూపించలే, రూల్ ప్రకారం వెళ్ళిపోయాడు అని అనుకుంటారు. కానీ ఒకటి ఉందండి, కరుణాపీఠము అని ఉంది. దాన్నే మర్సీ సీట్ అంటారు. ఇంగ్లీష్లో ఎవరినైనా దయ చూపండి, కృప చూపండి అనాలనుకోండి, హ్యావ్ ఎ మర్సీ ఆన్ us, మా ఎడల దయ చూపండి, కృప చూపండి. ఈ మర్సీ సీట్ అనే దేవుడు కూర్చొని ఈ భాగం ఎందుకు ఉందంటే ఆయన దయ చూపడానికి కూడా. ఎవరి మీద దయ చూపిస్తాడు?
అమ్మ అందరూ దేవా మా మీద దయ చూపించండి, దయ చూపించండి, దయ చూపించండి అని ప్రార్థన చేస్తారు. మంచిదే, మంచిదే. అప్పుడు దేవుడు నిన్ను చూస్తాడంట. ఏం చూస్తాడు? దయగలవారిపై దయచూ. ముందు నువ్వు దయ చూపిస్తావు. ఎవడైనా నిన్ను బాబు దయ చూపించండి, ఈ వాళ్ళకి దయ చూపించండి, ఒక్క 100 రూపాయలు ఇప్పించండి అంటే లేవురా ఏమనరా బిగిసిపట్టు కూర్చుంటావు. నువ్వు దయ చూపించినప్పుడు దేవుడు నీకు ఎందుకు దయ చూపించాలా? నీ పనివారి రూపంలోనో, నీ వర్కర్స్ రూపంలోనో, లేకపోతే నీ పక్క వాళ్ళ రూపంలోనో ఎవరో నిన్ను దయ చూపించమని అడిగారు. నువ్వేం చూపించావు? కఠినత్వాన్ని చూపించావు. అప్పుడు దేవుడు నీ మీద కూడా ఏం చూపిస్తాట? నేనేమన్నా పుట్టించి చెప్తాను ఇవన్నీ పాడే అప్పుడు చెప్తున్నాను కదా, కఠినుల ఎడల వెకటమ్మ చూపును. అందుకే దయాగుణం అనేది ఉండాల. దేవుని నుండి దయ పొందాలంటే నీలో కూడా కొంత దయ ఉండాల, నీలో కూడా కొంత జాలి ఉండాల, కనికరం ఉండాల. నువ్వు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండి నీకు దయ కావాలంటే కష్టమే. దేవుని బిడ్డ, అభిషేక తైలము, దాంతోపాటు ధూప ద్రవ్యములు ఇవన్నీ కూడా సువాసన కలిగినవండి. అన్నిటిలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే, జటామాంసి మరి ఇందులో సువాసన ఉంది. గోపిచందము, గంధపు చెక్క. గంధం ఎలా ఉంటుందమ్మా? చెప్పండి. మీకు నేను చెప్పాలా గంధం? మీలో ఎంతమంది రాసుకుని ఉంటారు? అరగదీసి మరి గంధం ఇక్కడిక్కడ రాస్తూ ఉంటారు కదా. దేవుని బిడ్డ మళ్ళీ అలాగే వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఏంటి అని అనుకుంటాను నేను. నా కంట్లో అన్నీ పడుతూ ఉంటాయి. మరి సరే ప్రియుల, ఇవన్నీ కూడా ఏమొచ్చేవి? సువాసనలు. నీ ప్రార్థన సువాసనగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. నీ ప్రార్థనలోని పదాలు, నువ్వేం మాట్లాడుతున్నావో, నువ్వేం ఉచ్చరిస్తున్నావో ఒళ్ళు దగ్గర పెట్టుకొని. కొంతమందికి ప్రార్థన చేస్తుంటే మైండ్ ఎక్కడో ఉంటుంది. వీళ్ళు ఏమంటారంటే దేవా 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 ప్రభా నా ప్రభా నా దేవా అంటూ ఉంటారు. దాని ప్రార్థన రాదు బయటికి. ఓ ముక్క అంటారు నా దేవా నా ప్రభా. ఇదేం ప్రార్థనమ్మా ఇది? ఎటు ఉప్పే అంటే ఇక సువాసన అయితే అందులో వినేవాడికి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది కదా. నీ ప్రార్థన సరిగా ఉండాలా, నువ్వు అలవాటు చేసుకోవాలా. నీ ప్రార్థన మధురంగా ఉండాలా. సో సువాసన వచ్చేదిగా ఉండాలా, పరిమళము ఉండాలి అందులో. దేవుని బిడ్డ, సో ఈ పరిమళ ద్రవ్యాలు మనం ధూపం వేసినప్పుడు ఇశ్రాయేలుని తెస్తాం కదా, సేమ్ ఇదే ఐటమ్ వాళ్ళు అఫీషియల్గా ఫ్యాక్టరీలో మిక్స్ చేస్తారనమాట. అందుకని అక్కడి నుంచి తెస్తాం. వాళ్ళు ఇప్పటికీ క్యాథలిక్స్ దీన్ని వాడుతూ ఉంటారు ధూపం అంచేత అవి మేము తీసుకొని రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే ప్రియులార, అభిషేకములో కూడా 5. సో 5 అంటే ఏంటంటే మరి యేసుక్రీస్తులో 5 ప్రత్యేకతలు ఉన్నాయి. పరిశుద్ధాత్మని యొక్క గుణాలు కూడా 5 అని చెప్తారు. టైం ఉంటే మిగతా 10 రోజుల్లో నేను దాని గురించి చెప్తాను. ప్రియులారా, ఆ తైలముతో ఉపకరణములు, దీపవృక్షం, ధూపవేదిక, బలిపీఠం అన్నిటినీ, గంగాళము, పీట అన్నిటినీ నువ్వు అభిషేకం చేయాలి. ఏ తైలంతో పడితే ఆ తైలంతో చేయొద్దు. నువ్వు పర్టికులర్గా నేను చెప్పినటువంటి తైలంతో నువ్వు అభిషేకం చేయాలి. గత ఏడాది మేము ప్యూర్ ఆలివ్ ఆయిల్తో తైలాభిషేకం చేసామండి.
మరి ఏడాదికి ఒక్కరోజే కదా, పండగ కదా. సో నేను ఫిక్స్ అయ్యా, ఈ సంవత్సరం ఒకవేళ ఎవరైనా కొబ్బరి నూనె తెచ్చినా నేను దాన్ని వాడను, కానీ అందరికీ మరి ఒలీవ నూనె మాత్రమే ఆ తైలాభిషేకంలో వాడదాం అని నిర్ణయం తీసుకున్నాను. ప్రియులారా, దేవుని మహాకృప. ఇప్పుడు ఒరిజినల్ ఆలివ్ ఆయిల్ మనకి ఇక్కడ షాపుల్లో దొరుకుతుంది. ప్రధానంగా మీరు ఎవరైనా ఆయిల్ ఇవ్వాలి మందిరానికి అనుకుంటే మరి వర్జిన్ ఆలివ్ ఆయిల్ అనేది మాత్రమే అడగండి. కుకింగ్ ఆలివ్ ఆయిల్ అది తీసుకురాకండి. వర్జిన్ ఆలివ్ ఆయిల్ అది కొంచెం రూపాయి ఎక్కువే ఉంటుంది, కొంచెం దంచి తీసినది వర్జిన్. ప్రియులారా, ఆ దంచి తీసినది ఎల్లో కలర్లో ఉండదు, కొంచెం బ్లాకిష్గా ఉంటుంది. అది ఆ మిషన్లో తీసింది కాదనమాట, దంచి తీసినది అని ఉంది బైబిల్లో. ఇప్పటికీ ఆలివ్ ఆయిల్ని దంచి తీస్తూ ఉంటారు, అది ఖరీదు ఎక్కువ. మరి మనుషులను పెట్టి దంపించాలి కదా, సో మిషన్లో వేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది, అది ఖరీదు తక్కువ. ప్రియులారా, ఈ అభిషేక తైలము దేన్ని చూపిస్తుందంటే ఇవాళ ఆత్మ అనే తైలము. సో అభిషేకము ద్వారా ఆత్మ లక్షణములు ప్రతివారిలోనికి దేవుడు పంపిస్తూ ఉంటాడు. సో ఆత్మతో అభిషేకించుట. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించెను. ఎవరిని? నన్ను. ఎవరికి సువార్త అంట? బేదలకు సువార్త. బేదలు ఈజీగా వింటారు. బేదలు అంటేనే కష్టాల్లో ఉంటారు, బేదలు అంటేనే అవసరాల్లో ఉంటారు, బేదలు అంటే ఎవడు చెప్పినా వింటారు. అక్కడికి వెళ్ళి మీరు సువార్త చెప్పండి. ఎవడైనా అరకు వ్యాలీ వెళ్ళి ఆ పాపికొండలోకి వెళ్ళి సువార్త చెప్తూ ఉండగా చెప్పులతో కొట్టారు, రాళ్ళతో కొట్టారు అని ఎప్పుడైనా విన్నారా? వీళ్ళు దానవైపేటకి వెళ్ళి, లేకపోతే బ్రాహ్మణులు ఎక్కడ ఉంటారో వెళ్ళి, బాగా రిచ్ ఇళ్ళు ఎక్కడ ఉంటాయో వెళ్ళి వీళ్ళు మైకులు వాళ్ళ నెత్తి మీద ఎట్టి ఏసే దేవుడు మీరు నరకానికి పోతారు అనగానే ఎవడొకడు కూలి మండిపోద్ది. ఎవరికి ప్రకటించమన్నాడు? ఎల్లు బేదల దగ్గరికి. వీళ్ళకి చేత కాదు, వీళ్ళకి బేదలంటే అసలు ఇష్టం ఉండదు. బేదల దగ్గరికి వెళ్తే ఏమొస్తాయి? బేదలు గుడికి వస్తే కానుకలు ఏమొస్తాయి? బేద కానుకలు. మరి యేసుప్రభువారు అంత గొప్ప దేవుడై ఉండి ఎవరికి సువార్త ప్రకటించడం అంట? చెప్పండి. బేదలకు ప్రకటించడానికి. బేదలు. నేను రోజు ఏం ప్రార్థన చేస్తాను తెలుసా దేవా? ఈ రాజమండ్రి పట్టణంలో అన్ని పోగొట్టేసుకున్న వాళ్ళు, ఆస్తులు పోగొట్టేసుకొని, డబ్బులు పోగొట్టేసుకొని, ఆరోగ్యం పోగొట్టేసుకొని, రోడ్డును పడిపోయి ఎటెల్లాలో తెలియని వాళ్ళు, గోదాట్లో దూకి చచ్చిపోదామా, రైలు కింద తలటి చచ్చిపోదామా అని ఎవడెవడు తిరుగుతున్నాడో వాళ్ళందరినీ మా గుడికి పంపించు. అట్లాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చారు, జీరోలు వచ్చారు, హీరోలుగా నిలబడ్డారు. వాళ్ళే సాక్ష్యం చెప్తారు. దేవుని బిడ్డ, అది అటువంటి వారిని నువ్వు అడిగితే దేవుడు ఇవ్వకుండా ఉంటాడా? నువ్వేమన్నా కోటీశ్వరులను అడిగావా? నువ్వు బేదలను కదా అడిగావు, అన్ని కోల్పోయినోడు కదా అడిగావు. వాళ్ళు ఎంత చక్కగా వాక్యం అంటారంటే వాళ్ళకి కావలసిన మాటలు దేవుడు వాళ్ళకి ఇస్తాడు. నేను అటువంటి ప్రార్థనలు చేసే పాదిరిని. ప్రియులారా, నా సంఘానికి కారులో ఉన్న వాళ్ళని పంపించు, కోటీశ్వరుల్ని, పెద్ద పెద్ద కానుక. ఎప్పుడు నేను దేవుడిని అలా అడగల. వాళ్ళు వచ్చి ఇక్కడ ధనవంతులు అవ్వాలా, వారు వచ్చి అన్నీ పొందాలా, తిరిగి పొందాలా. దేవుడు ఇచ్చాడు, మేము ఇలా అయిపోయినప్పుడు యేసుప్రభు నిలబెట్టాడు, మా ఆరోగ్యం అంతా పోయినప్పుడు ఆయన మమ్మల్ని ఆరోగ్యం ఇచ్చాడు అని వారు సాక్షులుగా నిలబడాలి. దేవుని బిడ్డ, అభిషేకము. సో రాబోయే దినాల్లో ఇంకా దీనిని గూర్చి మనం ఎక్కువ విషయాలు మనం తెలుసుకుందాం. ప్రియులారా, స్వచ్ఛమైన బోళము, ఇందులో అన్నీ కూడా ఉన్నాయి. మీకు ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. ఈ అభిషేక తైలములో సుగంధ సంభారములలో
ఏం తీసుకోమన్నాడు? గోపి చందము, తరువాత సుగంధములు గల లవంగి పట్ట. ఏమ్మా? సో ఈ స్పైసెస్ ఎట్లా ఉండాలంటే సుగంధములు గల లవంగి పట్ట. అంటే లవంగి పట్ట అంటే ఏంటండి? చాలామంది తెలియదు. స్మెల్లింగ్ సినామిన్ అంటే దాల్చిన చెక్క. ఇది మనకు తెలిసిందే. కొన్ని దాల్చిన చెక్కలు, నార్మల్ చెక్కలు పెద్ద వాసన రావు. కానీ దాల్చిన చెక్క ఎట్లా తీస్తారు? ఒక చెట్టు బెరడు ఎట్లా పీకితే, మీరు రంపచోడవరం గిరిజన స్టోర్కి వెళ్ళండి, ఇంత ఉంటాయి దాల్చిన చెక్కలు. మీరు చూసుండరు. ఎంతంత ఏంటో ఎంత పొడుగు ఉన్నాయంటే అక్కడ చెట్లను తీసి తెచ్చారు, అందులో పడి గిరిజన స్టోర్లో ఉంటాయి అక్కడ. సో ఎంతంత పొడుగు నువ్వు చూస్తే వీలంతంత ఉంటాయి ఇక్కడ. మరి ఆ సుగంధము అనే దేవుడు కోరుకున్నాడు. ఎందుకు అంటే అభిషేకింపబడిన విశ్వాసి కూడా మరి సుగంధములు వెదజల్లే బిడ్డగా. యేసుప్రభు అంట వధువు సంఘం పక్కన కూర్చుంటేనట, నా పరిమళ తైలపు వాసన వ్యాపించెను. వధువులో ఉన్నటువంటి ఆ పరిమళ తైలము యొక్క వాసన ఎవరి దాకా వెళ్ళి రీచ్ అయిందంట? యేసు ప్రభువుకు. అంటే ఆ ఆత్మను పొంది అంత సువాసన వెదజల్లేవారిగా మీరుండాలి, మీరు తయారు కావాలి. ప్రియులారా, ప్రభువే ఆత్మతో నింపి అభిషేకించి ఆయన మనలను సువాసన గలవారినిగా మార్చి, ఆయన పరమ విందులో, ఏడేండ్ల విందులో, పెండ్లి విందులో తన ప్రక్కన కూర్చుండి మరి ఆ వాసన ప్రభు పీల్చుకొనగలిగేటువంటి శక్తి, భాగ్యము, దీవెన, ధన్యత దేవాదేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. తనయాత్మానందాతైలంబూతో ఈ అనుదినము తల